హలో అండి. మనము ఎప్పుడూను చిన్నపాటి టిప్స్ పాటిస్తే క్లీనింగ్ ఎంత ఈజీగా ఉంటుందోనండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఇలా మనకు గోడలు ఉన్నప్పుడు దీని మీద ఆయిల్ పెయింట్ వేయించుకోవాలి. మనం పెయింట్ వేయించుకుంటే రోజు తడిబట్ట పెట్టి తుడుచుకుంటే మనకు నీట్గా ఉంటుందండి. గోడ మీద మరకలు అనేటివి ఉండవు. చూడండి, నేను వేయించుకున్నప్పుడు ఆయిల్ పెయింట్ వేయించుకున్నాను. ఇంకా రోజు కొద్దిగా తడిబట్ట పెట్టుకొని తుడుచుకుంటానండి. ఎప్పుడు కొత్త వాటిలాగానే ఉంటాయండి. రోజు కూడా ఇలా కిటికీలు నేను గ్రైండర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటానండి. వాళ్ళంటే ఎవ్వరమైనా సరే ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటే రోజులో ఒకసారి ఎప్పుడు మనకు మట్టిగా అనిపించదు. ఇప్పుడు వెహికల్స్ మూలన ఫుల్ మట్టి వస్తుంది, ఎక్కడ చూసినా సరే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా కిటికీలు అన్నీ రోజు క్లీన్ చేసుకోవాలండి. పైన కూడా చేసుకుంటే మనకు బాగుంటుంది. చూడండి, ఇది మాకు చెప్పుల స్టాండ్. రోజు చెప్పులన్నీ ఇలా పెట్టుకొని ఒకటి ఎందుకంటే మట్టి వస్తుంది కదా, ఊకే క్లీన్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. ఇలా మా బాల్కనీలో ఒక 4 మొక్కలు పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటివన్నీ రోజు మనం ఒక తడి బట్ట పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఇలా కిటికీల పైన కూడా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, కిటికీల పైన మనం తుడవడం వల్ల మనకు లోపలికి కొంచెం చిన్న చిన్న సందులు ఉండి దానిపైన మట్టి పడేది లోపల పడుతుంది. మనకు లోపల కిటికీ లోపల అంతా మట్టి చేరుతుందండి. సన్న మట్టి ఇబ్బందిగా ఉంటుంది. అదే మనం అలా తుడ్చామనుకోండి లోపల పడదు, ఆ బట్టకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా తుడిస్తే మనకంతా క్లాత్కి వచ్చేస్తుంది. లోపల కూడా నీట్గా ఉంటాయి కిటికీ లోపల. చూడండి, ఇవన్నీ ప్రతిరోజు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఇల్లు దులుపుకోవాలన్నది ఉండదండి. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి దులుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఎప్పుడైనా ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టుకోవాలి. చూడండి, మాకు ఇలా గోడ చాలా ఉందండి. మేము వెనక సైడ్ ఉంటాం, ఫేస్ మూలన వెనక సైడ్ మాకు డోర్ ఉంటుంది. అందుకనేసి మేము ఇట్లా ఏం చేసి ఇంకంత ఆయిల్ పెయింట్ వేయించుకున్నాము. ఇది నేను ప్రతి ఒక్క రోజు తుడుస్తానండి. ఒక్కరోజు కూడా ఊకోను. ఎన్ని పనులు ఉన్నా సరే ఎప్పుడు నీట్గా కనబడతాయండి మనకి ఇలాంటివన్నీ చేసుకుంటే కనుక. చూడండి, ఎంత నీట్గా అనిపిస్తాయి. ఒక్క తడిబట్టతో అయిపోతుందండి. ఈ తడిబట్ట కూడా మనం కాటన్ అట్లా తీసుకోకుండా టీషర్ట్ తీసుకుంటే చాలా ఉపయోగము. టీషర్ట్తో తుడిస్తే చక్కగా నీట్గా వస్తుందండి. చూడండి, ఇప్పుడు నేను పనమ్మాయి వచ్చి తూడ్చి వెళ్ళిపోయింది. నేను ముగ్గు పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే చాక్ పీస్ తడిపి ముగ్గు పెడితే నీట్గా ఉంటుందండి. రేపటి వరకు పొమ్మన్నా పోదు. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, వాడంతా పోసేసుకుంటున్నాడు. బ్లాక్ డ్రెస్సులు అట్లా వేసినప్పుడు అంతా అంటుతుందని నేను చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. కానీ నాకు ముగ్గులు వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్, కానీ నాకు అది కుదరటం లేదు. అందుకే నేను చిన్నగా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఎండిపోతే క్లియర్గా కనపడుతుందండి. తడిపినప్పుడు మనకు చాక్ పీస్ తడిపితే క్లియర్గా కనిపించదు, కానీ ఎండినాక ముగ్గు క్లియర్గా కనపడుతుంది. కొద్దిగా మాకు ప్రాబ్లం ఏంటంటే వైట్ కదా, గ్రానైట్ కదా, ఎప్పుడో మేము 15 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకున్నాం కదా, అందుకనేసి ఇలా వేసుకున్నాం అప్పుడు. కానీ ఎవరు ఇట్లా వేసుకోకండి. ముగ్గు వేసుకున్నప్పుడు మనకు అంతగా కనిపించదు. ఎండినాక కనిపిస్తుంది కానీ ఎంతైనా అంత నీట్గా అనిపించదు. ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటుందండి. చూడండి, రోజు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం చాలా మంచిదండి. మనకు చాలా శుభం కూడాను. ఎవరైనా సరే ఫస్ట్ ఇవ్వగానే ఎంత క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటే మనకు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందండి చక్కగాను. ఏదైనా సరే మనం ఎందుకు కష్టపడేది ఎందుకండి, అందరం సంతోషంగా ఉండాలనే కదా. ఇలా మనం ప్రతి ఒక్క రోజు తుడుచుకోవాలి. చూడండి, ఇక్కడ మాకు ఒక డ్రిల్ ఉంది, ఇక్కడే మోటార్స్ అన్నీ ఉంటాయి చక్కగాను. చూడండి, ఇలా సందు మేము వెనకకుంటామని ఒక్క 4 మొక్కలు పెట్టుకున్నామండి. అవి మాత్రము నాకు మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్. నాకు టెర్రస్ గార్డెన్ కూడా ఉంది కదా, చెప్పాను కదా, ఎండినాక కనబడుతుంది కదా, అట్లా ముగ్గు పెట్టుకుంటానమాట రోజు నేను. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇలా రోజు క్లీన్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఉండదండి. ఏ బూజు కూడా ఉండకూడదండి. బూజు మనకు అనిపించిందంటే ఎమ్మడే తీసేయాలండి. ఈరోజు నేను ఉగ్గాని చేస్తాను. ఉగ్గాని చూడండి, ఏమీ ఇంట్లో లేనప్పుడు మురమరాలు ఉన్నాయనుకోండి, అప్పటికప్పుడు మనం ఉగ్గాని చేసుకోవచ్చు. ఉగ్గానికి కొంచెం దొడ్డు పురుగులు తీసుకోవాలి. చూడండి, కడాయి పెట్టుకొని నూనె వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక్క టమాటా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీరు మధ్యలో నేను ఎలా వేస్తానో ఆ టిప్పు పాటించండి. టమాటా వేసి చాలా బాగుంటుందండి. చూడండి, కడాయిలో నూనె వేసుకున్నాను. ముందుగా నేను పల్లీలు వేసుకుంటాను, ఎందుకంటే పల్లీలు వేగితేనే ఉగ్గానికి టేస్టు. ఎప్పుడు పల్లీలు చక్కగా వేగాలంటే ఆయిల్లోనూ, అప్పుడే మనకు టేస్ట్గా ఉంటుంది. లేకపోతే ఉండదు, పచ్చి పచ్చి వాసనగా ఉంటుంది. ఎందుకంటే బురుగులు అవి మనం ఎక్కువ ఉడకవు కదా, అందుకే పల్లీలు చక్కగా వేగాలి. ఉప్మాలు అనుకోండి, అవే మనకు తాలింపులో వేగిపోతాయి. అందుకు చూడండి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని చక్కగా వేయించుకుందాము.
బొరుగుల ఉప్మా చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుంది. అప్పటిదప్పుడు మనకి ఏమీ లేకపోతే టక్కున చేసుకోవచ్చు. ఒక ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా తింటారండి. ఇది రాయలసీమలో మిరపకాయ బజ్జీలతో తింటారంట. మా వారు చెప్తూ ఉంటారు. నాకు అంత ఓపిక లేదండి, నేను చెయ్యను. ఓన్లీ ఉగ్గానే చేస్తాను. పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చేసి వేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి మంచిగా వేగాలండి ఆయిల్లో వేగితే ఆయిల్లోకి పచ్చిమిర్చి కారం అంతా వచ్చేసి మనకు ఉగ్గానికి అంటుతుందండి. ఇది ఒక టిప్ అండి. మీరు చూడండి, ఎంత చక్కగా వేగితే బాగా వేగాలండి. వేగితేనే అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పదనం ఉంటుంది. మనం ఎందుకంటే మిరపకాయలు తినలేము కదా, అది ఆయిల్ అందులోకి రావాలి. చూడండి, దీనికి మసాలాను కొన్ని పుట్నాలను, కొన్ని వెల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసేసి కచ్చాపిచ్చగా బరగ్గా మిక్సీ చేసుకోవాలండి. ఇది కచ్చాపిచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. పౌడర్ లాగా ఉంటుందంటే అంటుకుపోతుంది. చూడండి, ఒక పొయ్యి మీద పాలు కాగుతున్నాయి. నేను బర్రె పాలు తీసుకుంటాను. సిమ్ మంటలో పెడితే చక్కగా వస్తుందండి. చూడండి, కౌంటర్ అంతా ఎలా ఉంటుందో నేను చెప్పాను కదా. వేస్టేజ్ అంతా ఒక గిన్నెలో వేసుకుంటే మనకి ఎక్కడ చెత్త కనిపించదండి, నీట్గా ఉంటుంది. చూడండి, అక్కడ నేను కారము ఉప్పు అక్కడే పెట్టుకున్నాను. అన్నీ అందుబాటులో పెట్టుకుంటానండి. ఒక చేతితో వీడియో చేస్తూ అన్నీ చేస్తాను కదా. చూడండి, పుదీనా వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగాలి. కొంచెం ఉల్లిపాయలు మాత్రం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి దీనికి, అప్పుడే టేస్టీగా ఉంటుందండి మనకు. చూడండి, ఎంత లో ఫ్లేమ్లో పెట్టి పాలు కాగబెడితే అంత టేస్టీగా ఉంటాయండి. నేను వంట చేసినంతసేపు పాలు కాగుతూనే ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయల్లో నుంచి ఆయిల్ బయటికి రావడానికి సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి కొంచెం వేగనిద్దాం. వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఏదైనా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. మనం చూడండి, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇలా కొత్తిమీర పచ్చిగా కాకుండా ఉండకూడదు అనుకుంటే మీరు చూడండి, ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్లో వేయండి మీరు, ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఒక్కటే నేను నలుగురికి చేస్తున్నాను ఇప్పుడు ఉగ్గాని. నలుగురికి చూడండి, ఒక్కటే టమాటా వేసాను, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా ఎక్కువ వేగకూడదు. కొద్దిగా పసుపు, ఎప్పుడైనా సరే టమాటా ఎక్కువ వేగకుండా ఉంటే మంచిగా ఉంటుందండి. చూడండి, కొంచెం ఎండుకారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకు కొంచెం ఎండుకారం వేసాము. చూడండి, దీనికి ఇంకొక విషయం ఏంటంటే, మీరు పుట్నాలు వేసినప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు వేయండి. కారం వేయకుండా కచ్చాపిచ్చాగా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర అది లేదండి. చూడండి, ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా చేసినప్పుడు అలా వేయండి. పుట్నాలతో పాటుగా ఒక్క 4 ఎండుమిరపకాయలు వేసి కచ్చాపిచ్చగా చేసేస్తే తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఉగ్గాని మనకు చక్కగా వేసుకున్నాం కదా, చక్కగా కలిపేసుకొని అన్నీ వేసుకొని ఉప్పు అన్నీ సరి చూసుకోండి. మీరు చక్కగా చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుందామండి. ఇది చక్కగా ఫ్లై అవుతుంది. ఎప్పుడైనా సరే మనకు టమాటా వేగకూడదండి ఎక్కువసేపు, కొద్దిసేపు ఉంటే మంచిగా వస్తుంది. చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాము. చూడండి, ఇక్కడ నేను కాళ్ళ దగ్గర మ్యాట్లు వేసుకున్నానండి. ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా వేసుకున్నారనుకోండి, నొప్పి చాలా తగ్గుతుందండి. ఎప్పుడు కూడా మనకు ఎంతసేపు నిలబడినా కానీ వంట చేయడానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది. అంత ఈజీ. చూడండి, మా కిచెన్ అంతా కౌంటర్ నిండిపోయిందండి. మా చిన్న బాబు ఉన్నాడు కదా, మనమడు, గిన్నెలన్నీ తీసేస్తున్నాడండి కింద పెడితే. అందుకనేసి నేను అన్నీ పైన పెట్టుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యింది. మళ్ళీ ఒక్కసారి దీన్ని కలుపుకొని ఇప్పుడంతా ఉప్పు సరి చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం వేయలేము కదా, అందుకనేసి ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని చక్కగాను పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ ఉంచామనుకోండి, మనకు ఉగ్గాని రెడీ అయిపోతుంది. చూడండి, ఎంత మంచి కలర్ ఉంటుందో, సూపర్ టేస్టీ ఉంటుందండి ఉగ్గాని మాత్రమే. టమాటా వల్లనే టేస్ట్ వస్తుందండి అది. చూడండి, ఇప్పుడు ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టి చూసుకుందాము. చక్కగాను అయిపోతుందండి. మనకు పాలు మాత్రం కాగుతూనే ఉన్నాయండి. చక్కగా చూడండి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడక్కడ మనం సదిరేసుకుంటే మనకి నీట్గా ఉంటుందండి. గిన్నెలన్నీ కూడా ఇప్పుడు సదురుకోవాలి, మొత్తం సదిరేయాలి. మళ్ళీ సదిరేసి కౌంటర్ అంతా ఖాళీ చేయాలండి. ఇంకాను కౌంటర్ ఖాళీ చేసుకుంటే ఎప్పుడు కౌంటర్ ఇంట్లో అయినా సరేనండి, మనకి ఎక్కడైనా సరే ఏ చెత్త కనిపించినా చేయండి. చూడండి, మనకి వేడిగా ఉగ్గాని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి, టేస్టీ ఉగ్గాని రెడీ. మనం దీంట్లో నిమ్మకాయ పిండుకొని తింటే టేస్టీగా ఉంటుందండి. ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోండి, ఉల్లిపాయ పెట్టుకోండి, ఏదైనా సరే మీ ఇష్టం. కానీ ఉగ్గాని మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా తింటే మాత్రము. చూడండి, టేస్టీ ఎమ్మి ఉగ్గాని అప్పటికప్పుడు రెడీ అయిపోయింది.
చూడండి ఇంకంతా క్లీన్ అయిపోయిందండి, వంట అంతా అయిపోయింది. ఎప్పుడు ఇలా మనం శుభ్రంగా ఉంచుకుంటే మన ఇంట్లోకి ఏ బొద్దింకలు ఏవి రావండి. చూడండి ఇది చూడండి, వాటర్ ప్యూరిఫైర్ మీద ఇలా క్లాత్ ఒకటి కప్పి పెట్టుకున్నాం అనుకోండి, అది మనం 1 వీక్ ఒకసారి వాష్ చేసుకుంటే కౌంటర్. ఎందుకంటే అలాంటివన్నీ మనం పైకెక్కి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి, అంతా దుమ్ము పడేసి జిడ్డు తయారవుతుంది. ఎప్పుడు అది తీసి వారానికి క్లీన్ చేసి అయిపోతుంది. చూడండి గిన్నెలన్నీ సదిరేసేసుకున్నాను, అయిపోయిందండి. నేను చూడండి దీని మీద ఒక్క చున్నీ కప్పుకుంటానండి అప్పుడు పని అయినప్పుడు. చూడండి ఎందుకంటే మా దుమ్ము వచ్చేస్తుంది బాగాను, అన్నీ నల్లబడిపోతాయి. అందుకనేసి ఒకటి చేసుకుంటే ఎప్పటికైనా అవి మనకు కొత్త దానిలాగా ఉంటాయండి. మనం వాడుకున్నప్పుడు తీసేసి మళ్ళీ అది కప్పేసుకుంటే మనం, ఎందుకంటే ఇవన్నీ వెట్రెండలు అవి ఎప్పుడు వాడం కదండి, 1 వీక్ ఒకసారి వాడతాం కదా, అందుకనేసి ఊపేదిగా ఉంటుంది. చూడండి ఇవన్నీ మనం విడిగా పెట్టుకున్నాను చివరికి. కౌంటర్ మీద ఇవి మేము రోజు వాడతాం, ఇవి లోపల పెట్టాను, ఇంతవరకే ఉంచుకుంటానండి, ఇంకా ఏమీ ఉంచను నేను, మొత్తం ఖాళీ చేసుకుంటాను. ఇవి కూడా ఈ మధ్య పెట్టుకున్నాను, నాకు మనమడు రావడం వలన అన్నీ అందుబాటులో ఉంచుకున్నాను. వాడికి ఎమర్జెన్సీ పాలు లేనప్పుడు పాలు, దాల్చిన చెక్క పొడి, అవి చెప్పాను కదా, సోంపు వాము జీలకర్ర మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. చూడండి అన్నీను ఈ అందుబాటులో. హనీ బాటిల్ మార్నింగ్ రోజు అవసరం కదా, తాలింపు డబ్బా, నెయ్యి పావు, నెయ్యి డబ్బా అండి అది, నెయ్యి పావు, ఒక మనీ ప్లాంట్ చిన్నది. ఇవి కూడా ఉండవండి, ఇప్పుడు నాకు ఇబ్బంది అయిపోయి అన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక సంచి ఎందుకని అడిగారండి చాలామంది. ఇందులో నేను తులసాకులు, జామాకు అన్ని రోజు గ్రీన్ టీలో మార్నింగ్ వేసుకుంటాను. ఇది ఒక చాక్ పీస్క్ అండి చిన్నది, గ్రీన్ టీలో పెట్టుకున్నప్పుడు గుర్తుండదు, అక్కడ ఉంటే టక్కున గుర్తొస్తుంది, అందుకే పెట్టుకుంటాను. చూడండి హనీ బాటిల్స్ అన్నీ కడిగి చదువుకుంటే ఎంత నీట్గా ఉంటాయండి. ఇక్కడన్నీ నేను డబ్బాలు పెట్టుకున్నాను అందుబాటులో. చూడండి కౌంటర్ అంతా ఎంత ఖాళీగా ఉందో. ఈ టీపాయ్ అండి, టీపాయ్ మీద నేను గిన్నెలు తోమాక ఒక క్లాత్ వేసేసి స్టాండ్ పెట్టుకుంటాను, గిన్నెల స్టాండ్ పెడతాను. కాకపోతే ఇప్పుడు నాకు పెట్టడానికి వీలు లేదు, మా బుడ్డిబాబు తీస్తాడని నేను పైన పెట్టుకుంటున్నాను. కింద ఉల్లిపాయలు పెట్టుకుంటాను, టమాటాలది, అది కూడా ఇప్పుడు పెట్టుకోవట్లేదండి, అన్నీ తీసేసి పెట్టేసుకున్నాను. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం పైన సదిరేసుకున్నాం అనుకోండి మనకు ఇబ్బంది ఉండదు, పిల్లలు ఫ్రీగా ఆడుకుంటారు. పిల్లలకి ఏదైనా ఆడుకుంటున్నప్పుడు ఇబ్బంది లేకుండా, వాళ్ళని అది తీయొద్దు ఇది తీయొద్దు అంటే వాళ్ళు ఉండలేరు కదా, అందుకనేసి. ఈ మ్యాట్ల వల్ల మాత్రం చాలా ఉపయోగం ఉందండి. ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అలా వేసుకోండి, మీకే తెలుస్తుందండి. 1 మంత్లో కనుక ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకున్నామండి, ఇది నేను వంట చేస్తున్నప్పుడు కూడా 1లో పెట్టుకుంటాను. 1లో పెట్టుకుంటే మనకు వచ్చేది సమ్మర్ కదా, అందుకనేసి. చూడండి ఇలా మొత్తం నేను ఎక్కడ ఏది కనిపించినానండి, చెత్త కనిపించినా ఎమ్మడే తీసేసుకుంటే మనకి ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఉంది కిచెన్కు. చూడండి ఇది మాకు ఓపెన్ ప్లేస్, డైనింగ్కు కిచెన్కు మధ్యలో ఉంటుంది. ఏదైనా దోశలు అది చేసుకున్నప్పుడు అక్కడ ఓపెన్లో పెడితే అటు సైడ్ నుంచి కూర్చొని మా వాళ్ళు తింటారు, నేను ఇటు సైడ్ నుంచి చేసి పెడతాను. చూడండి ఇది మాత్రం నా ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. అక్కడ డైనింగ్ వెళ్ళకుండా చైర్లు జరిపేసుకొని తినేస్తారండి. చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనం సదురుకుంటే. ఎప్పుడైనా ఎక్కడ ఏ చెత్త కనిపించినా అప్పుడు తీసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లంతా శుభ్రంగా ఉంటుందండి. చూడండి మా కిచెను మొత్తం గ్రానైటేనండి, నేను ఏమీ సద్దర్లేదండి, ఎలా ఉందో అలా చూపిస్తున్నాను. ఈరోజు అనుకోకుండా ఈ వీడియో చేస్తున్నాను క్లీనింగ్ గురించి. ఇదే చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనండి ఇల్లంతా నీట్గా ఉంటుందండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.